హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ మమతా నిఖిలేష్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఒక స్పెషల్ వీడియో. మీకు థంబ్నెయిల్ చూస్తే ఐడియా వచ్చేసే ఉంటుంది. ఎస్, ఈరోజు మనము హెచ్ఎస్జి టెస్ట్ గురించి మొత్తం తెలుసుకోబోతున్నాము. అండ్ నా ఎక్స్పీరియన్స్, నేను ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యాను, సో పెయిన్ ఉంటుందా, ఏ టైంలో చేయించుకోవాలి, ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఏంటి, సో దీని ప్రైస్ ఎంత, ప్రతి ఒక్కటి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో చెప్పినాక కూడా మీకు నేనేమైనా మిస్ చేసినా కానీ, లేకపోతే మీకేమైనా డౌట్స్ ఉన్నా కానీ మళ్ళీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను తప్పకుండా మీ డౌట్స్ అనేవి క్లియర్ చేస్తాను. అయితే ఈ హెచ్ఎస్జి ఫుల్ ఫామ్ ఏంటంటే హిస్టీరియో సాల్పినోగ్రఫీ అన్నమాట. అంటే హిస్టీరియో అంటేనేమో యూట్రస్, సాల్పినో అంటేనేమో సో మనకి ట్యూబ్స్ ఉంటాయి కదా, రైట్ లెఫ్ట్ ట్యూబ్స్ ఉంటాయి కదా, ట్యూబ్స్ అండ్ గ్రఫీ అంటేనేమో స్టడీ అన్నమాట. యూట్రస్ అండ్ ట్యూబ్స్ స్టడీ. సో యూట్రస్ గురించి, ట్యూబ్స్ గురించి స్టడీ చేసేదాన్ని మనం హిస్టీరియో సాల్పినోగ్రఫీ అంటాము. హెచ్ఎస్జి టెస్ట్ అని షార్ట్ కట్లు అంటాము. ఇంకా సింపుల్ గా అయితే మనకి ట్యూబ్ టెస్ట్ అని సింపుల్ గా ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటారు. చాలా మందికి ట్యూబ్ టెస్ట్ అంటేనే ఈజీగా తెలుస్తుంది. అయితే ఈ ట్యూబ్ టెస్ట్ అనేది ఎవరికి చేస్తారు అనేది మనం ఫస్ట్ తెలుసుకుందాము. ట్యూబ్ టెస్ట్ వచ్చేసి ఎవరికి చేస్తారంటే, సో వాళ్ళకి ఏమంటారు, రెగ్యులర్ గా పీరియడ్స్ ఉండడం, ఎగ్ రిలీజ్ కరెక్ట్ టైంలో అవ్వటం, సో హస్బెండ్ రిలేటెడ్ కూడా అంత పర్ఫెక్ట్ గా ఉన్నా కానీ, ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ గా ఉన్నా కానీ కన్సీవ్ కావట్లేదు, అంత పర్ఫెక్ట్ గా ఉంది, ఎలాంటి ఇష్యూస్ లేవు. సో ఫాలిక్యులర్ స్టడీ చేసుకొని ఎగ్ ఏ టైంలో రిలీజ్ అవుతుందో చెక్ చేసుకొని ట్రై చేసినా కానీ ఏమంటారు, ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవ్వట్లేదు అని అంటే వాళ్ళకి డాక్టర్ గారు మనకి ఈ ట్యూబ్ టెస్ట్ అనేది రికమెండ్ చేస్తారు. అంటే అంతా బాగానే ఉంది, కాకపోతే ట్యూబ్స్ లో ఏమన్నా ప్రాబ్లం ఉందా అనేది తెలుసుకోవడం కోసమే సో మనకి ఈ ట్యూబ్ టెస్ట్ అనేది చేస్తారన్నమాట. అయితే నాకు ఈ ట్యూబ్ టెస్ట్ అనేది నాకు కూడా సేమ్ ఇలాంటి ఇష్యూ జరిగింది. ఎగ్ రిలీజ్ అవ్వటం కానీ అంతా కూడా బాగానే ఉంది, ప్రతి ఒక్కటి బాగానే ఉంది, ఎగ్ క్వాలిటీ బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. ఫాలిక్యులర్ స్టడీ చేసినా కానీ అంటే కన్సీవ్ అవ్వడం అనేది పాజిటివ్ అనేది రావట్లేదు. సో దాని గురించి ఏమైనా ట్యూబ్స్ లో ప్రాబ్లం ఉందేమో ఒకసారి చెక్ చేసుకుందాము. సో ట్యూబ్ టెస్ట్ చేయించుకోమని నాకు రికమెండ్ చేశారు. సో నేను ట్యూబ్ టెస్ట్ అనేది చేయించుకోవడం జరిగింది. ఇది వచ్చేసి మనకి స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ లో చేశారు. అయితే మనకి హైదరాబాద్ లో అయితే ట్యూబ్ టెస్ట్ కి చాలా ఫేమస్ అంట ఈ స్టార్ హాస్పిటల్స్ లో డాక్టర్. సో మనకి ఒక మేల్ డాక్టర్ ఉంటారు. సో ఆయన ఏజ్ వచ్చేసి, డాక్టర్ ఏజ్ ఆల్మోస్ట్ 60-70 ఏజ్ ఉంటుంది. అంటే చాలా ఏజ్డ్ పర్సన్. చాలా అంటే చాలా బాగా చేశారు. సో నా ఎక్స్పీరియన్స్ అన్ని కూడా మనము ఈ వీడియోలో చూసేద్దాం. అయితే దానికన్నా ముందు సో నాకు ఈ టెస్ట్ రికమెండ్ చేశారు అండ్ ఈ అడ్రస్ ఇచ్చారు, ఇక్కడికి వెళ్ళండి స్టార్ హాస్పిటల్స్ అని. సో ఇక్కడ బాగా చేస్తారు అనేసి నేను కనుక్కున్నాను. మా ఫ్యామిలీ మెంబర్స్ లో డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళని కూడా కనుక్కుంటే సో ఇక్కడ ఎవరైతే మనకి ట్యూబ్ టెస్ట్ చేస్తారో ఆ డాక్టర్ చాలా అంటే చాలా బెస్ట్. సో తప్పకుండా వెళ్ళి చేయించుకోమని చెప్పారు. అయితే సో దీని ప్రైస్ నాకు ఆల్మోస్ట్ 5,000 రూపీస్ తీసుకున్నారు. సో ఒక్కొక్క ప్లేస్ లో ట్యూబ్ టెస్ట్ కి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. 3,500 నుంచి 5,000 వరకు ఉంటుంది. నాకైతే ఈ ట్యూబ్ టెస్ట్ కి ఈ హాస్పిటల్లో, స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ లో నాకు 5,000 రూపీస్ తీసుకోవడం జరిగింది. అయితే నేను ఫస్ట్ కాల్ చేసి మనం అపాయింట్మెంట్ తీసుకోవాలి. అంటే అక్కడ ఒక రోజుకి ఇంతే మందికి అని ఒకటి ఉంటుంది. అంటే డాక్టర్ గారు ఈ టైం నుంచి ఈ టైం వరకే ఉంటారు కాబట్టి సో అంతమందినే తీసుకుంటారు, లేకపోతే తర్వాత రోజు రమ్మని చెప్తారు. అయితే ఈ ట్యూబ్ టెస్ట్కి వెళ్ళడానికి ముందు నేను వాళ్ళకి కాల్ చేస్తే నాకు చెప్పిన డీటెయిల్స్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే అపాయింట్మెంట్ కోసం కాల్ చేస్తే వాళ్ళు ఫస్ట్ ఏం చెప్పారంటే, మీకు పీరియడ్స్ ఎప్పుడైతే వస్తాయో ఆ పీరియడ్స్ వచ్చిన 6th డే నుంచి 8th డే
ఫిఫ్త్ లేకపోతే 6th డే నుంచి 8th డే మధ్యలో మాత్రమే ఈ టెస్ట్ అనేది చేయించుకోవాలి అని చెప్పారు. అండ్ లేదు అనుకుంటే మీకు పీరియడ్స్ వచ్చిన తర్వాత బ్లీడింగ్ కంప్లీట్ గా స్టాప్ అయిన తర్వాత మాత్రమే ఈ టెస్ట్ చేయించుకోవాలి. బ్లీడింగ్ స్పాటింగ్ కూడా ఉండొద్దు. సో కంప్లీట్ గా మనకి పీరియడ్స్ ఫస్ట్ డే నుంచి కౌంట్ చేసుకుంటే మనకి పీరియడ్ వచ్చిన ఫస్ట్ డే నుంచే కౌంట్ అనమాట. 1 2 3 4 5 అలా. సో ఎప్పుడైతే మనకి పీరియడ్స్ అనేవి కంప్లీట్ గా స్టాప్ అవుతాయో ఆ తర్వాతే మనం ఈ ట్యూబ్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. ఎందుకు అని అంటే దీనికి కూడా రీజన్ ఉంది, చెప్తాను. సో వాళ్ళు ఏం చెప్పారంటే కొంతమందికి 3 days కి బ్లీడింగ్ అయిపోతుంది, కొంతమందికి 5th డేకి పీరియడ్స్ అనేవి అయిపోతాయి. అది మీరు చెక్ చేసుకొని సో కంప్లీట్ గా అయిపోయిన తర్వాతే రమ్మని చెప్పారు. నేనైతే 6th డే డిసైడ్ చేసుకున్నాను. 6th డే వెళ్దాం బెటర్ సో అనేసి. ఎందుకు అంటే అదే బెటర్ టైము. మళ్ళీ ఎలాంటి వేరే కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలంటే బ్లీడింగ్ కంప్లీట్ గా అయిపోయిన తర్వాతే స్టాప్ అయిన తర్వాతే రమ్మని చెప్పారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు వచ్చే ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి అని ఒకటి చెప్పారు. సెకండ్ థింగ్ ఏంటంటే మార్నింగ్, ఇది మనకి మార్నింగే ఉంటుంది టెస్ట్ మాక్సిమం. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి మాత్రమే రావాలి, తినకుండా రావద్దు అని మరీ చెప్పారు. సో ఎందుకు అనేది నాకు అంత ఐడియా లేదు. కాకపోతే టెస్ట్కి తినేసి రావాలి, కడుపు నిండా తినేసి రండి అని మరీ స్పెషల్గా చెప్పారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి ఈ ట్యూబ్ టెస్ట్ ఎవరైతే మనకి డాక్టర్ రికమెండ్ చేస్తారో వాళ్ళు కూడా మనకి ముందే ఈ ప్రికాషన్స్ అన్ని చెప్తారు. నేను చూయించుకున్న హాస్పిటల్లో అయితే డాక్టర్ గారు అయితే ఏం చెప్పలేదు. ఈ హాస్పిటల్కి నెంబర్కి కాల్ చేసి ఒకసారి కాంటాక్ట్ అయ్యి అన్నీ తెలుసుకోండి అమ్మా అని చెప్పారు. కాకపోతే నాకు అక్కడ రిసెప్షన్ వాళ్ళు ఇవన్నీ చెప్పడం జరిగింది కాల్లోనే. కాకపోతే ఈ టెస్ట్ చేయించుకోవడానికి ముందు కొంతమందికి పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. ఎందుకు అంటే మనకి టెస్ట్ చేసిన తర్వాత మనకి అబ్డామిన్, పొట్ట, మనకి పొత్తి కడుపు ఇదంతా కూడా పెయిన్ ఉంటుందంట. అందుకే మనకి ముందే సో పెయిన్ కిల్లర్స్ అనేవి ఇస్తారు. మా డాక్టర్ నాకు ఏం చెప్పలేదు కాబట్టి నేను నార్మల్గా వెళ్ళిపోయిన తర్వాత అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత అక్కడ ఒక ఫార్మ్స్ ఉంటాయి. అంటే ఏమైనా ఇష్యూ జరిగినప్పుడు, ఈ టెస్ట్ జరిగినప్పుడు ఏం ఇష్యూ ఉండదు, చిన్న స్పాటింగ్ కానీ లైట్గా బ్లీడింగ్ కానీ అవుతుంది. అలాంటివి ఏమైనా జరిగినా లేకపోతే కొద్దిగా ఏమైనా కాంప్లికేషన్స్, అలర్జీ, ఇరిటేషన్ లాంటివి ఏమైనా జరిగినా కానీ వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు అనేది ఒక అగ్రిమెంట్ లాగా మనకి అవి ఉంటాయి కదా పాలసీ. అలాంటివి అన్నీ ఫిల్ చేసి సైన్ చేసి మన అడ్రస్, మన డీటెయిల్స్, ఏజ్ అన్నీ కూడా ఫామ్ ఫిల్ చేసి సో వాళ్ళకి ఇచ్చిన తర్వాత మనల్ని లోపలికి మనీ పే చేసిన తర్వాత లోపలికి పంపించారనమాట. నేను 5000 రూపీస్ పే చేయడం జరిగింది ఈ ట్యూబ్ టెస్ట్కి. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక 15-20 మెంబర్స్ ఉన్నారు. నేను వెళ్ళేసరికి ఆల్రెడీ చాలా మంది లైన్లో ఉన్నారు. 15-20 మెంబర్స్ ఉన్నారు. అండ్ మనకి ఇంకొకటి ఏంటంటే అక్కడ డ్రెస్ చేంజ్ ఉంటుంది. డ్రెస్ చేంజ్ మనకి నార్మల్గా పేషెంట్కి వేస్తారు కదా, అలాంటి డ్రెస్ ఒకటి వేస్తారనమాట. సో ఆ డ్రెస్ వేసి కూర్చోబెడతారు. ఒకరి తర్వాత ఒకరిని. మనకి ఒక స్పెషల్గా ఒక రూమ్ ఉంటుంది ఈ ట్యూబ్ టెస్ట్ చేసేది. అంటే స్పెషల్గా అందులో ఒక ఎక్స్రే రిలేటెడ్ కూడా ఉంటుంది. ఆ ట్యూబ్ టెస్ట్ చేసినప్పుడు ఎక్స్రే కూడా తీస్తారనమాట, మన ట్యూబ్స్ ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి. సో ఆ రూమ్లో మనకి టెస్ట్ అనేది చేస్తారు. అయితే నేను చాలా భయపడ్డాను యాక్చువల్లీ, ఎంతసేపు అవుతుందో, ఎంతసేపు చేస్తారో అనేసి. నా ఎక్స్పీరియన్స్ మాత్రమే చెప్తున్నాను. నాకు ఎలా జరిగింది ఈ టెస్ట్ అనేది నా ఎక్స్పీరియన్స్ మాత్రమే నేను మీకు షేర్ చేస్తున్నాను. సో ఎంతసేపు అవుతుందో ట్యూబ్ టెస్ట్ అంటే మనకి నార్మల్గా స్కాన్ రిలేటెడ్ ఉంటాయి కదా మనకి ఫాలిక్యులర్ స్టడీకి, అలా కాకుండా కొద్దిగా ట్యూబ్స్ అంటే ట్యూబ్స్ సైడ్స్ లోపలికి ఉంటుంది కాబట్టి కొద్దిగా పెయిన్ ఉంటుంది. అవన్నీ కూడా నాకు ముందే ఐడియా ఉంది. సో నార్మల్గా మనం వెళ్ళే ముందు వీడియోస్ అవన్నీ చూసి ఏంటి ప్రాసెస్ అవన్నీ తెలుసుకుంటూ ఉంటాం కదా. సో అలాగే నాకు కొద్దిగా పెయిన్ ఉంటుందేమో, ఎలా ఉంటుందో ఏంటో అని భయపడ్డాను. సో అసలు ఎంత అంటే నేను జస్ట్ ఇలా వెళ్ళాను, బెడ్ మీద పడుకోబెట్టేశారు. జస్ట్ మనకి ఒక క్యాథెటర్ లాగా ఉంటుంది,
సేమ్ మనకి ఈ అల్ట్రాసౌండ్ ఇలాంటివి చేస్తారు కదా మనకి ఫాలిక్యులర్ స్టడీ ఇవి చేసినప్పుడు. సో అలాగే ఉంటుంది, కొద్దిగా ఇంకా లోపలికి మనకి ప్రాసెస్ అనేది ట్యూబ్స్ లోపలికి మనకి సైడ్స్ కి ఇలా ట్యూబ్స్ ఉంటాయి కదా, ఆ ట్యూబ్స్ లోపలికి పంపిస్తారనమాట. అయితే క్యాథెటర్ లాగా ఇలాగా ఉంటుంది, అంటే మనకి అది ఏం కనిపించదు, వాళ్ళు చేసేస్తారు. అయితే ఎంత టైం పడుతుందో ఎంత పెయిన్ వస్తుందో అని భయపడ్డాను. అసలు ఎంత ఫాస్ట్ గా చేశారంటే అది ఇంకొక సూపర్ ఫాస్ట్ అన్నమాట. ప్రాసెస్ అనేది మేబీ నాకు 3 minutes 5 minutes కూడా పట్టలేదండి, అంత తక్కువ టైంలో అయిపోయింది. 3 to 5 minutes లోపే నాకు ఈ ప్రాసెస్ అనేది అయిపోయింది. జస్ట్ మనం వెళ్తాము, ఆ క్యాథెటర్ ఇన్సర్ట్ చేస్తారు, అండ్ మనకి ఆ ఏదైతే ఒకటి కలర్ లాంటిది ఒకటి ఉంటుంది, ఆ కలర్ లాంటిది వాళ్ళు మనకి ఇంజెక్ట్ చేస్తారనమాట. సో అవి ట్యూబ్స్ లోపలికి వెళ్ళిపోతాయి. ఒకవేళ మన ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయనుకోండి, ఇలా ఫాస్ట్ గా మూవ్ అయిపోతాయి. ట్యూబ్స్ లో నుంచి మళ్ళీ మనకి బయటికి రావాలన్నమాట. సో బయటకు వచ్చింది అనుకోండి, ఓవరీస్ బయటకు వచ్చింది అనుకోండి, మన ట్యూబ్స్ ఓపెన్ ఉన్నట్టు. ఒకవేళ బ్లాక్ ఉంటే ఏమవుతుంది, అది ఏదైతే కలర్ లిక్విడ్ ఉంటుందో అది మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది. ట్యూబ్ బ్లాక్ ఉంటే ఓవరీస్ బయటికి వెళ్ళిపోవాలి కదా, వెళ్ళిపోకుండా రిటర్న్ బ్యాక్ వచ్చేస్తుంది. జస్ట్ మనకి ఇలా ఇంజెక్ట్ చేయాలన్నా అది ఇలా అని ఇలా వెళ్ళిపోతుంది, వచ్చేస్తుంది, ఎక్స్రే తీస్తారు, పంపించేస్తారు. అండ్ డాక్టర్ చాలా ఎక్స్పీరియన్స్డ్, ఆల్మోస్ట్ 60 years 70 years అలా ఉంటారు, చాలా ఏజ్డ్ మేల్ డాక్టరే. అసలు ఇలా మాట్లాడుతూనే మనకి 2-3 minutes to 5 minutes లో చేసేసారు. అసలు ప్రాసెస్ అయిపోయిందా అని నేనే షాక్ అయిపోయాను. ఏం చేస్తారమ్మా, జాబా ఇదా అదా అని మాట్లాడేశాడు. జస్ట్ 3 to 5 minutes లో ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వరకు బాగానే ఉంది. సో బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ మనకు ఒకటి పక్కన రెస్ట్ రూమ్ అంటే అట్లా కాదు, రెస్ట్ తీసుకోవడానికి బెడ్స్ ఉంటాయి స్పెషల్ గా ఈ టెస్ట్ కోసం. ఎందుకంటే టెస్ట్ అయిన తర్వాత మనల్ని ఆ బెడ్ మీద మినిమం 1/2 hour పడుకోవాలి అని చెప్తారు, రెస్ట్ తీసుకోవాలని చెప్తారు. ఎందుకంటే ట్యూబ్స్, ఓవరీస్ ట్యూబ్స్ అన్ని కూడా మనకి అక్కడ లోపల వరకు ఇన్సెట్ అవుతాయి కాబట్టి, ఆ క్యాథెటర్ లాంటివి అవేవో కాబట్టి మనకి పెయిన్ అనేది వస్తుంది ట్యూబ్స్ లో. కాబట్టి మనల్ని ఒక 1/2 hour అలా పడుకోమని చెప్తారు. సో నేను ఒక 1/2 hour ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత 1/2 hour పడుకున్న తర్వాత మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసి, మొత్తం గర్ల్స్ లేడీసే ఉంటారు, ఓన్లీ డాక్టర్ ఒక్కరే మేల్ డాక్టర్ ఉంటారు అంతే. సో ఈ ప్రాసెస్ అయిపోయి 1/2 hour పడుకున్న తర్వాత నేను లేచి వచ్చేసాను, కూర్చున్నాము. ఎందుకు అంటే మళ్ళీ మనకి ఈ ఫైల్, ఈ ఎక్స్రే ఫైల్ అనేది ఇస్తారు. ఈ ఎక్స్రే ఫైల్ రిపోర్ట్స్ కోసం వెయిట్ చేయాలన్నమాట. మీకు ఒకసారి ఎక్స్రే చూపిస్తాను. ఇది మనకి ఏం అర్థం అవ్వదు, అది ఏం కనిపించట్లేదు వీడియోలో అయితే, నాకు ఇలా అయితే కనిపిస్తుంది కానీ వీడియోలో అసలుకే ఏం కనిపించట్లేదు. ఓకే, దీని మీద మన నేమ్ అన్ని వస్తాయి, ఈ ఎక్స్రే మీదనేమో మొత్తం HSG టెస్ట్, సో డేట్, స్టార్ హాస్పిటల్, బి బ్లాక్, ఇట్లా అన్నీ వస్తాయి అన్నమాట. ఓకే, అదంతా పక్కన పెడితే టెస్ట్ అయిపోయింది. అక్కడ వెయిటింగ్ దగ్గర కూర్చున్నాం బయట. చాలా మంది, ఒక 20-30 members లైన్ లో ఉన్నారు ఈ రిపోర్ట్ కోసం. రిపోర్ట్ వచ్చిన తర్వాత వెళ్ళాలి అని చెప్పారు. సో రిపోర్ట్ తీసుకున్నాము. రిపోర్ట్ తీసుకున్న తర్వాత అప్పటి వరకు బాగానే ఉన్నాను నేను. అయితే చాలా మంది ఏంటి అంటే ఈ 1/2 hour రెస్ట్ తీసుకున్నాక కూడా కొంతమందికి సివియర్ గా పెయిన్ రావడం, వాళ్ళు తట్టుకోలేకపోవడం, ఎమర్జెన్సీ రూమ్ కి తీసుకెళ్లడం, అలాంటివి జరిగాయి. అంటే మేబీ వాళ్ళు ఆ పెయిన్ ని తట్టుకోలేరు, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. సో నేనైతే తట్టుకున్నాను. సో మనకి ఇలా ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు, తర్వాత రిపోర్ట్ వచ్చింది, రిపోర్ట్ కూడా ఇచ్చారు. నేను అనుకుంటున్నాను ఏముంది ఇందులో, నార్మల్ గానే చేశారు కదా, వీళ్ళెందుకు ఇంత పెయిన్ 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 అంటున్నారు. ఇంకా నేను పెయిన్ కిల్లర్ కూడా వేసుకోలేదు, మా డాక్టర్ ఇంకా వాళ్ళకి డాక్టర్ పెయిన్ కిల్లర్ కూడా రికమెండ్ చేశారు. రికమెండ్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి పెయిన్ అనేది సివియర్ గా అయింది. అంటే మనకి పీరియడ్ క్రాంప్స్ కన్నా చాలా ఎక్కువ పెయిన్ వస్తుంది. కాకపోతే వాళ్ళకి ముందే పెయిన్ కిల్లర్స్ ఇచ్చినాక కూడా, ప్రాసెస్ అయ్యాక కూడా మళ్ళీ పెయిన్ వస్తుంది అని ఎమర్జెన్సీ రూమ్ కి తీసుకెళ్లడం జరిగింది. నాకు మాత్రం ఏం పెయిన్ అవ్వలేదు. నేనైతే ఓకే పర్లేదు, నాకేం లేదు అని అనుకున్నాను. రిపోర్ట్స్ తీసుకున్నాను, బయటకు వచ్చాను. అయితే మీరు మెయిన్ ఏంటంటే ఎప్పుడైనా ట్యూబ్ టెస్ట్, HSG టెస్ట్ చేయించుకోవాలి అంటే ఒకరు అటెండర్ని, మీతో పాటు ఒక పర్సన్ని తప్పకుండా తీసుకెళ్ళండి.
మాక్సిమం బైక్ మీద మాత్రం అస్సలు వెళ్ళొద్దు. నేను బైక్ మీద వెళ్ళాను, నెక్స్ట్ చెప్తాను ఏం జరిగిందో. బైక్ కాకుండా కార్లో వెళ్ళండి. కార్ లేదు అనుకుంటే ఆటోనో కారు బుక్ చేసుకొని వెళ్ళండి. మనీ పోతే పోయాయి. ఎందుకంటే పెయిన్ చాలా సివియర్గా ఉంటుంది, అంటే తట్టుకోవడం చాలా కష్టం నిజం చెప్పాలంటే. మరి మీకు రాలేదని అంటున్నారు కదా అంటే, రిపోర్ట్ తీసుకున్నాను, బిల్డింగ్లో నుంచి బయటకి కిందికి వచ్చాను, బైక్ ఎక్కాను. సో ఎక్కిన తర్వాత మళ్ళీ లంచ్ టైం అయింది. ఆల్మోస్ట్ నాకు ఈ ప్రాసెస్ అయిపోయేలోపు ఆకలి అవుతుంది, ఏమైనా తిందామని బయటకు వచ్చాము. ఒక టిఫిన్ సెంటర్ సంథింగ్ ఎక్కడికో వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇంకా నాకు స్టార్ట్ అయింది పెయిన్ అనేది. అంటే నేను బిల్డింగ్ బయటకు వచ్చిన 5 minutesకి మెల్లగా ఇట్లా పొడిచినట్టు, కడుపులో పొడిచినట్టు మెల్లగా స్టార్ట్ అయిపోయి, అది ఎంత సివియర్ పెయిన్ అంటే అసలు బైక్ మీద కూర్చోలేకపోయాను నేను. ఇంకా నాతో అవ్వదు అనేసి. అండ్ ఆ బంజారా హిల్స్ మా ఇంటి నుంచి ఆల్మోస్ట్ 25 to 30 kilometers, మా ఎగ్జాక్ట్ మా లొకేషన్ నుంచి. అక్కడ నుంచి 30 kilometers నేను ఇంటికి రావాలి బైక్ మీద. ఆ పెయిన్కి నేను అసలు కూర్చోలేకపోతున్నాను. బ్యాక్ పెయిన్ వస్తుంది, అబ్డామిన్ అంతా పెయిన్ వస్తుంది, క్రాంప్స్ లాగా సివియర్గా పెయిన్ వస్తుంది. అసలు నాతో అవ్వట్లేదు. కానీ ఇంక ఇంటికి వెళ్ళిపోయి ఫస్ట్ రెస్ట్ వాళ్ళు ఏం చెప్పారంటే, ఇంటికి వెళ్ళాక కూడా వర్క్ చేయడం ఏం చేయొద్దు, మీకు పెయిన్ ఉన్నా లేకపోయినా కానీ రెస్ట్ తీసుకోండి, ఈ రోజు మాత్రం మాక్సిమం ఈవినింగ్ వరకు రెస్ట్లో ఉండండి అని చెప్పారు. అసలు ఎంత పెయిన్ అంటే ట్యూబ్స్, ఓవరీస్, సైడ్స్, రైట్ లెఫ్ట్ అంతా, అబ్డామిన్ అంతా పెయినే. సో 30 kilometers ఏదో ఒకలాగా చేసి మొత్తానికైతే ఇంటికి వచ్చేసాను. సో ఇలాగా నా ట్యూబ్ టెస్ట్ అనేది, హెచ్ఎస్జి టెస్ట్ అనేది కంప్లీట్ అయ్యింది. అయితే ఈ హెచ్ఎస్జి టెస్ట్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, యూజ్ ఉంటుందా అని అంటే, అయితే రిపోర్ట్స్ అయితే నాకు నార్మల్ వచ్చాయి. అంటే నా ట్యూబ్స్ ఏం బ్లాక్ లేవు, ట్యూబ్స్ నార్మల్గా ఉన్నాయి అని వచ్చాయి. అండ్ ఒకవేళ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నా, బ్లాక్ లేకపోయినా కానీ, ఒకవేళ మీకు హెచ్ఎస్జి టెస్ట్, ట్యూబ్ టెస్ట్ చేయించుకుంటే మీ ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్ అనేది 25% ఇంక్రీజ్ అవుతుందంట. ఎందుకంటే ఈ ఏదైతే మనకి ఈ కలర్ లిక్విడ్ లాంటిది మనకి ప్రెషర్తో కొడతారు కదా, ట్యూబ్స్ లోపలికి ప్రెషర్తో చేస్తారు కదా, సో ఫ్లష్ లాగా, దానివల్ల ఏమైనా చిన్న చిన్న బ్లాక్స్ లాగా ఉన్నా కానీ అవి మొత్తం క్లియర్ అయిపోతాయంట. ఈ ట్యూబ్స్లో క్లియర్ అయిపోయి మనకి 25% ప్రెగ్నెన్సీ రేట్ అనేది పెరుగుతుంది. సో అందుకు ట్యూబ్ టెస్ట్ ఒకవేళ డాక్టర్ రికమెండ్ చేస్తే తప్పకుండా చేయించుకోండి. సో మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు అయినా కానీ కన్సీవ్ అవ్వట్లేదు అంటే, సో ట్యూబ్ టెస్ట్ రికమెండ్ చేస్తారు. ట్యూబ్స్లో ఏమైనా బ్లాక్స్ ఉన్నా ఏమైనా ఉన్నా మనకి కనిపించదు. నార్మల్ డాక్టర్స్ చేసే దాంట్లో మనకి స్కాన్లో కనిపించదు కాబట్టి వాళ్ళు ట్యూబ్ టెస్ట్కి మనల్ని పంపించడం జరుగుతుంది. మనీ గురించి ఆలోచించకుండా కొద్దిగా ఒకసారి పోతే పోయినాయి మనీ అని అనుకుని చేయించుకుంటే 25% మనకి ప్రెగ్నెన్సీ అనేది సక్సెస్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది ఈ ట్యూబ్ టెస్ట్ వల్ల. సో చాలా అంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఈ ట్యూబ్ టెస్ట్ చేయించుకున్న తర్వాతే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు ట్యూబ్స్లో, అయినా కానీ ట్యూబ్ టెస్ట్ చేయించుకున్న సెకండ్ సైకిల్కి ఏమో కన్సీవ్ అవ్వడం జరిగింది. సో నేను చేయించుకొని కూడా చాలా రోజులు అయ్యింది, చాలా ఇయర్స్ అవుతుంది. కాకపోతే మీకు తెలియాలి దీని గురించి ఎక్స్పీరియన్స్ అని, ఈ ట్యూబ్ టెస్ట్ గురించి మొత్తం డీటెయిల్స్ అనేది చెప్తున్నాను. సో ఇదే మనకి పీరియడ్స్ వచ్చిన కంప్లీట్గా బ్లీడింగ్ స్టాప్ అయిన తర్వాత, పీరియడ్స్ కంప్లీట్గా స్టాప్ అయినాక 6 to 8 days, 9 days మధ్యలోనే 8 days లోపే వెళ్ళిపోండి. ఎందుకు ఇదే స్పెషల్గా అంటే, చాలా మందికి ఎగ్ అనేది కొంతమందికి 9th day నుంచే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉంది అన్న డౌట్ ఉన్నా కానీ ట్యూబ్ టెస్ట్కి వెళ్ళకండి అసలు. ఎందుకంటే దానివల్ల ప్రాబ్లం అవుతుంది మీకే ప్రెగ్నెన్సీకి. ఎందుకంటే ఎగ్ రిలీజ్ అయ్యి ఫర్టైల్ అయ్యింది అనుకోండి, మళ్ళీ అదొక పెద్ద ప్రాబ్లం. సో ఉన్నదాన్ని పోగొట్టుకున్నట్లు అవుతుంది. కాబట్టి డాక్టర్స్ ఎగ్ రిలీజ్ కాకముందుకే టెస్ట్ చేయించుకోమని స్పెషల్గా రికమెండ్ చేస్తారు. పీరియడ్స్ బ్లీడింగ్ స్టాప్ కాకముందుకు ఎందుకు వెళ్ళొద్దు అంటే, మనకి ఫ్లో అనేది కిందికి ఉంటుంది కదా, పీరియడ్ ఫ్లో అనేది. సో మనం ఈ ట్యూబ్ టెస్ట్కి చెప్పాను కదా, ఏదైతే డై అనేది మనకి కలర్ డై అనేది ఏదైతే చేస్తారో మనకి ఫ్లష్, సో అప్పుడు ఈ కలర్ డై అనేది పైకి ఫ్లష్ అవుతుంది ట్యూబ్స్లోకి. సో పీరియడ్స్ అనేది కిందికి కదా మనకి
ఫ్లో అనేది కిందికి ఉండేది. సో ఇది పైకి ఫ్లష్ చేసినప్పుడు మనము పీరియడ్స్ ని పైకి ప్రెషర్ తోని చేసినట్టు అవుతుంది. అంటే దాని రెగ్యులర్ ప్రాసెస్ లో ఉండకుండా దాన్ని డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. దానివల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ మళ్ళీ వేరే హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి డాక్టర్స్ స్పెషల్ గా మనల్ని ఈ టెస్ట్ బ్లీడింగ్ కంప్లీట్ అయ్యాక అండ్ 6th to 5th, 6th, 7th, 8th డే మధ్యలోనే చేయించుకోమని చెప్తారు. ఒకవేళ మీకు కుదరకపోతే ఈ మంత్ కాకపోతే నెక్స్ట్ మంత్ చేయించుకోండి, కానీ తొందరపడి కానీ మరీ లేట్ చేసి ఎగ్ రిలీజ్ అయ్యాక కానీ చెయ్యకండి. సో ఎగ్ వేస్ట్ అవుతుంది, ఫర్టైల్ అయిన ఎగ్ కానీ అంతా సెట్ అయిన ఎగ్ కానీ వేస్ట్ అయిపోతుంది. కాబట్టి స్పెషల్ ఈ టైమింగ్స్లోనే చేయించుకోండి. తినేసి వెళ్ళండి. మీకు చెప్తారు తినేసి వెళ్ళాలా, తినేయకుండా వెళ్ళాలా, బ్లాడర్ ఫుల్ పెట్టుకోవాలా, ఇలాంటి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీకు హాస్పిటల్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ 25% మనకి ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్ అనేది ఈ ట్యూబ్ టెస్ట్ వల్ల ఉంటుంది. సో నా ఎక్స్పీరియన్స్, నాకు ఎలాంటి ఇష్యూ లేదు ట్యూబ్స్లో. అయినా కానీ ఈ టెస్ట్ చేయించుకున్న సెకండ్ సైకిల్లోనే అంతకుముందుకు 3-4 ఫాలిక్యులర్ స్టడీస్ అయిపోయాయి, అయినా కానీ కన్సీవ్ కాలేదు. ట్యూబ్ టెస్ట్ అయిన తర్వాతనే నాకు సక్సెస్ రేట్ అనేది అయ్యింది. చాలా మంది అడిగారు. సో చాలా ఇయర్స్ ఇది, అయినా కానీ నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నాను. సో ఇదే అన్నమాట ట్యూబ్ టెస్ట్ గురించి. ఇంకా నేను ఏమైనా మిస్ చేసినా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో నేను ప్రెగ్నెన్సీ రిలేటెడ్, వెయిట్ లాస్ రిలేటెడ్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ రిలేటెడ్ వీడియోస్ చాలా అంటే చాలా చేశాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో ఆ వీడియోస్ కూడా రీసెంట్ గానే పెట్టాను, చూడండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. పెయిన్ అయితే ఉంటుంది, పెయిన్ ఉండదు అని నేను చెప్పలేను. ఎందుకంటే అందరికి ముందు నుంచే పెయిన్ వచ్చింది. ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ప్రాసెస్ అయిపోయి 1 hour అయిన తర్వాత స్టార్ట్ అయింది. ఇంటికి వచ్చి మధ్యాహ్నం నుంచి తినేసి పడుకున్నానంటే ఈవినింగ్ వరకు లేవలేదు. ఈవినింగ్ లేచాక ఆటోమేటిక్గా తక్కువ అయిపోయింది. లైట్ గా రైట్ లెఫ్ట్ ఓవరీస్ లో లైట్ పెయిన్ అనేది తెలిసింది, కానీ నెక్స్ట్ డే వరకు కంప్లీట్ గా తక్కువ అయిపోయింది. ఎలాంటి వర్క్ చేయకుండా రెస్ట్ తీసుకోవాలి. ట్యూబ్ టెస్ట్ చేయించుకున్న రోజు చేసేటప్పుడు అయితే ఘోరంగా ఉండదు, అలా అని నార్మల్ గా ఉండదు. ఆ ట్యూబ్స్ లోపలికి మనకి ఏదైతే డై అనేది వాళ్ళు చేస్తారో ఆ టైంలో లైట్ గా ఇట్లా కుచ్చినట్లు అవుతుంది. అంతకు మించి పెద్ద ఎక్కువ ఏం పెయిన్ ఉండదు. ఎక్కువ భయపడకండి. సో కొన్ని కావాలి అనుకుంటే కొద్దిగా పెయిన్ ఉన్నా కానీ తట్టుకోవాలి. కాబట్టి ఎవరైనా ప్రెగ్నెన్సీ కావాలి అని అనుకున్నప్పుడు ఈ చిన్న చిన్న పెయిన్స్ వదిలేసి ట్యూబ్ టెస్ట్ అనేది తప్పకుండా చేయించుకోండి, డాక్టర్ రికమెండ్ చేస్తే. సో ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.